గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ అయిన రజనీరామ గారు. ఇక ఇండియాలో ఒక స్పై తిరుగుతున్నారండి. పాకిస్తాన్కి సంబంధించిన స్పై అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇండియాలో ముఖ్యంగా యూట్యూబర్స్ అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ముఖ్యంగా ట్రావెల్ యూట్యూబర్స్ అనే వాళ్ళకి ఒక రెస్పెక్ట్, ఒక ఇన్ఫర్మేటివ్గా వీడియోస్ చేస్తారని ఒక రెస్పెక్ట్ అయితే మనం ఇస్తూ ఉంటాం. అయితే జ్యోతి మల్హోత్రా అనే ఒక యూట్యూబర్ ఎవరైతే ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారో ఆవిడ ఫర్ ఎగ్జాంపుల్ జూన్ నెలలో ఒక కాశ్మీర్కి వెళ్ళినట్లయితే ఆగస్ట్లో పాకిస్తాన్కి వెళ్ళేది. ఈ ప్యాటర్న్ దాదాపుగా లాస్ట్ 2 years నుంచి రిపీట్ అవ్వడం. అంటే ఒక మంత్ కాశ్మీర్కి లేదంటే ఒక మంత్ ఎక్కడైనా స్పెసిఫిక్ ప్లేస్కి వెళ్తే దానికి ఒక నెల తర్వాత స్పెసిఫిక్గా పాకిస్తాన్కి వెళ్ళి రావడం, అక్కడ హై కమిషన్ని కలవడం, అక్కడ సంబంధించిన కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్ని కలవడం. కానీ ఇదంతా కూడా ఇండియన్ ఇన్వెస్టిగేషన్లో బయటపడిందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే నిజంగా సొంత దేశానికి ద్రోహం చేయడం, ఇలాంటి ఆలోచన రావడం ఎంతవరకు కరెక్ట్, ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు, ఈ విషయాలంటిపై ఒక వ్యూ తీసుకుందాం. నమస్కారం అక్క. నమస్కారం. జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో మన ఇండియాకి సంబంధించి ముఖ్యంగా పూరి ఆలయం అయి ఉండొచ్చు, లేదా కాశ్మీర్లో కొన్ని ప్లేసెస్లో ఆర్మీ ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. ఇలాంటి టైంలో ఇక్కడ ఆర్మీ ఉంటుంది, ఇక్కడ ఆర్మీ ఉండదు. ఇలాంటి ఇంపార్టెంట్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ హై కమిషన్కి చేరవేసింది అని చెప్పేసి వస్తున్న వార్తలు చూస్తున్నట్లయితే భయం వేస్తుంది. మన చుట్టుపక్కల ఎవరున్నారో, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏ కంట్రీకి వెళ్తుందో, దేశంలో రక్షణ ఎంత, మన ఆర్మీ పటిష్టంగా ఉంది, మన దేశ ప్రధాని చాలా తెలివైన వాళ్ళు, ఆయన తీసుకుంటున్న చర్యలు కానీ జాగ్రత్తలు కానీ చాలా గొప్పవి. అయినప్పటికీ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అనే విధంగా వీళ్ళ చేష్టలు ఉన్నాయి. అసలు ఇలాంటి వాళ్ళు ఎందుకు తయారవుతున్నారు, ఎలా తయారవుతున్నారు అంటారు? పక్కలో బల్లెం. వీళ్ళు మనకు పక్కనే ఉండే మనకు తెలీదు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. ఈవిడ మనకి ఒక అమ్మాయి చక్కగా ట్రావెలింగ్ చేస్తూ యూట్యూబ్ ఓపెన్ చేసి చక్కగా అన్ని విషయాలు అందరికీ తెలియజేస్తుంది. బాగుంది. అక్కడికి మనకి అన్ని ప్లేసులకి మనం వెళ్ళి చూడలేము కాబట్టి ఒక ఆడపిల్ల చక్కగా అంత ధైర్యంగా ట్రావెలింగ్ చేస్తూ అన్ని విషయాల్ని ఇంటర్వ్యూ చేస్తూ అందరికీ చూపిస్తూ, ఇది గొప్ప విషయమే నా దృష్టిలో అయితే. మనం ఇక్కడి నుంచి అక్కడికి ఒక్కళ్ళం వెళ్ళాలంటే భయపడే రోజులు ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు అందరూ అమ్మాయిలు చక్కగా అన్ని చోట్లకి వెళ్ళిపోతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇది అది అని కాకుండా అన్ని రంగాల్లో చక్కగా ముందుకు వెళ్తున్నారు. అంటే పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు అంత ఎదిగినప్పుడు ఒక మంచిని సాధించాలి, ఒక మంచి విషయాన్ని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళతోటి ఈవిడ ఆ పనులు చేయడం అనేది చాలా అంటే నష్టం, చాలా ద్రోహం దేశానికి. దేశద్రోహులు అంటారు ఇలాంటి వాళ్ళని. అంటే ఈమె ఇంటెన్షన్గా వెళ్ళి అలాగా చేస్తుందా, చెయ్యవలసి వచ్చిందా, వాళ్ళు ఏమన్నా ఈమెని యూట్యూబర్గా ఈమెని ఫాలో అయ్యి ఏమన్నా చేశారా, అప్రోచ్ అయ్యి లొంగ తీసుకొని నువ్వు చేయాలి అని చెప్పారా, మనకి తెలీదు. ఏది ఏమైనా ఇవి ఏమైతే వాళ్ళతో టచ్లో ఉంటుంది. అయితే పాకిస్తాన్ కూడా వెళ్ళి అక్కడ కూడా ఏదో రీల్స్ వీడియోస్ చేసి అందరికీ అన్నీ చూపించి అలరించింది. ఓకే, అంతవరకు బాగుంది. తర్వాత అలా వెళ్ళినప్పుడు వాళ్ళని కలవాల్సిన అవసరం ఏముంది అంటే నాకు వచ్చిన అనుమానం మాత్రమే ఇది. మేబీ వాళ్ళు ఇండియా నుంచి వచ్చింది కాబట్టి, యూట్యూబర్ కాబట్టి ఈమెతో మనకి ఏమైనా పని అవుతుందా? ఆ యాంగిల్లో వాళ్ళు ఏమన్నా అట్రాక్ట్ చేశారేమో కదా, ట్రాప్లో ఈవిడే పడింది అనొచ్చు. మేబీ పడి ఉండొచ్చు. లేకపోతే ముందు మనకి ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు 2023లో ఏమి స్టార్ట్ చేసిందో ఏదో చెప్పారు మరి, లేకపోతే అంతకుముందే ఉందో. అటువంటి అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇందులో ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చింది ఈ పీరియడ్లోనే? మళ్ళీ తర్వాత పెహల్గామ్ ఇన్సిడెంట్ జరగడానికి ముందు ఒక 3-4 months బిఫోర్ కూడా పెహల్గామ్ వెళ్ళింది ఈ అమ్మాయి. వెళ్ళింది, అక్కడ ఉండింది. తర్వాత మనకి ఢిల్లీలో జరిగినటువంటి పాకిస్తాన్ ఎంబసీలో జరిగినటువంటి ఒక విందుకి హాజరైంది. వాళ్ళ ఉంటాయి కదా, అఫ్తారా అంటారు, ఆ విందుకి ఈమెను ఇన్వైట్ చేసినట్టు. ఎవరు? పాకిస్తాన్లో ఉన్నటువంటి ISI ఏజెంట్. అది ఇండియాలో పాకిస్తాన్ ఎంబసీలో విందుకి ఇన్వైట్ చేయడము, ఈమె వాళ్ళతో వెళ్ళి పార్టిసిపేట్ చేయడము, అక్కడ ఏదో మాట్లాడుకోవడము. తర్వాత పాకిస్తాన్ వాళ్ళ
జాతీయ ఏదో ఉంది కదా దినోత్సవం వాళ్ళది, అది దాని గురించి వీళ్ళు అక్కడ మాట్లాడుకున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్. ఇంకా చెప్పాలంటే మనకి ఇక్కడ సికింద్రాబాదే కానీ వైజాగ్ కానీ అన్ని ప్లేసులు తిరిగి ఇక్కడ వీడియోస్ తీసి అక్కడికి పంపించింది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ దొరికింది. అయితే దాంట్లో ఏముంటుంది ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మామూలుగా వీడియోలు తీసుకునే అమ్మాయి కదా, ఎస్ ఇప్పుడు వీడియోలు తీసే ఆవిడే యూట్యూబరే, నీకు కావాల్సింది నువ్వు వెతుక్కుంటావు ఆ వీడియోలో, అవును, నాకు కావాల్సింది నేను వెతుక్కుంటాను వెరీ ఇంటెలిజెంట్ కదా. అవును. మరి అప్పుడు వీడియో తీసింది మా అందరం చూసాం కదా, ఏముంది అందులో అంటే నాకు కావాల్సింది ఏదో ఉంది భయ్ అందులో సంథింగ్ అలా. అంటే పహల్గామ్ లాంటి ఏరియా తీసుకుంటే అక్కడ ఆర్మీ ఎలాంటి చోట అయితే ఉండదో, ఎక్కడైతే సామాన్య మానవులు ఉంటారో అనేది ఒక క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అక్కడ. అలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంటే ఈజీగా వాళ్ళు అక్కడ వచ్చి ఆర్మీ ఉండదు కూడా ధైర్యంగా అటాక్ చేశారు ఖచ్చితంగా. సో అది ఒక క్రూషియల్ ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా ఈవిడ వీడియోస్ చేసింది కూడా అటువంటి ప్లేసుల్లోనే చేసింది, నియర్ బై. అది ఇంటెన్షన్తోనే అని చెప్తున్నారు. మనమెవరో నిర్ధారించడానికి మన ఊరికే దాని గురించి చెప్పుకుంటున్నాం అంతవరకే. వాళ్ళు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అట్లా ఉంది. ఈవిడ ఎక్కడైతే వీడియో తీస్తుందో అక్కడ అవి ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి తెలియపరచడం కోసం ఆ వీడియోస్ని అక్కడ చిత్రించి పంపించడము. అంటే వాళ్ళకి అందింది కదా, ఓహో ఇవి ఎక్కడ ఉన్నాయా మనకు, ఓకే. పెహల్గామ్ ఇన్సిడెంట్ జరగడానికి ముందు ఇది జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ వీడియో తీసి పంపిస్తున్నప్పుడు ఇక్కడ ఏమైనా జరగబోతుందా? ఇప్పుడు అందుకని అరెస్ట్ చేశారు కదా అవన్నీ, అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రాబట్టుతున్నారు, మనకి తెలుస్తుంది త్వరలోనే ఇంకా ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు ఇప్పుడు కంట్రీని రూల్ చేస్తూ ఉన్నారు. మోర్ దెన్ మీడియా వీళ్ళ నుంచి వెళ్ళే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది వర్త్ క్రోర్స్ ఇప్పుడు. ఎందుకంటే అదే ఇన్ఫర్మేషన్తో ఒక దేశాన్ని అటాక్ చేయవచ్చు, అదే దేశాన్ని కాపాడొచ్చు కూడా. అయితే ఇండియా అనేది ఎప్పుడు కూడా ఎవరికి నష్టం చేసిన కంట్రీ కాదు, ఎవరితో ముందు యుద్ధానికి వెళ్ళిన కంట్రీ కూడా కాదు. మన మీదకి దాడి చేస్తేనే దానికి తిరిగి మన సమాధానం ఇచ్చేయడం. అలాంటి ఇండియాలో ఇలాంటి వాళ్ళు ఉండడం అనేది మన దౌర్భాగ్యం అని చెప్పుకోవాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ అయిపోయింది, అది ప్రజాస్వామ్యము, స్వతంత్ర దేశము, స్వాతంత్ర దేశంని అతిస్వేచ్ఛా దేశంగా చేశారు. అతిస్వేచ్ఛ తీసేసుకుని నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను, నేను నాకు ఇష్టం వచ్చింది చేసుకుంటాను అంటే కుదరదు అని మనకు ఒకటి నియమం పెట్టాలి మన ఇండియన్ గవర్నమెంట్. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చేయి, నువ్వు వదిలేస్తే ఇప్పుడు ఏమైంది? నువ్వు ఇక్కడి నుంచి యూట్యూబర్ అయితే నువ్వు ఇక్కడ లోకల్ చేసుకో, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాలి? తర్వాత దానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పెట్టాలి. యూట్యూబర్స్కి కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, పర్మిషన్స్ తీసుకోవాలి లోకల్లో అయినా సరే. అప్పుడు దాని మీద కొంత అజమాయిషి, నిఘా అనేది ఉంటుంది. ఇలా ఫ్రీగా వదిలేస్తే ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్లు చేసేస్తారు. అందులో ఏం వెళ్తున్నాయో ఏం వస్తున్నాయో అది దేశద్రోహం. ఇప్పుడు మోడీ గారు ఎంత కష్టపడుతున్నారు ఆయన ఈ ఏజ్లో, దేశం కోసం ఆయన ఒక్కళ్ళు కష్టపడుతుంటే మనందరం హాయిగా కూర్చున్నాం. అంటే మనకి ఎవరికి బాధ్యత లేదా? సరే లేదు, పోని ఆయన మీద వదిలేసి మనం కూర్చుంటున్నామా చేతులు ముడుచుకుని? వెధవపనులు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయినే తీసుకో, నువ్వు నీ యూట్యూబ్ నువ్వు చేసుకోకుండా నువ్వు దేశద్రోహానికి ఎందుకు పాల్పడ్డావు? అది ఏమవుతుందో తెలిసే చేసావా నువ్వు? అంటే ఇదే కంట్రీలో వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళని కన్ను పెంచిన తల్లిదండ్రులు ఉంటారు. అండ్ ఈ నేల మనది అనే ఒక ఆ దేశ భక్తి ఎందుకు వాళ్ళకి రావట్లేదు. ప్రలోభాలకి లోబడిపోయి వాటికి లొంగిపోతున్నారు. మనం పుట్టిన చోటు కంటే మనం పెంచిన వాళ్ళకంటే కూడా డబ్బు ఎక్కువైపోయిన రోజులు అంటారు. అంతే మరి, అదే పైసే పరమాత్మ, డబ్బుతోనే అంత ఈజీ మనీ. సో ఇక దేశ రక్షణ పరంగా చూస్తే ఇంకా ఎలాంటి వాళ్ళు ఎంతమంది ఉండే ఛాన్స్ ఉందో, వాళ్ళని ఎలా అరికట్టాలి, ఇండివిజువల్గా ఒక పౌరుడిగా మనం ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉండాలి, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి కూడా కాస్త ఒక్క మాట చెప్తారు. అది ఇప్పుడు ఈ అమ్మాయి ముందు తనకే డేంజర్ రావచ్చు, ఇప్పుడు బాగుండొచ్చు కానీ తనకే డేంజర్ రావచ్చు. ఇప్పుడు వచ్చింది కదా ఆల్రెడీ, ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు. ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్స్ వస్తే ఇంకా యాక్షన్స్ ఎట్లా కఠినంగా ఉంటాయి, ఆ అమ్మాయికి బాధే కదా. తెలుసుకోవాలి ముందుగానే. ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత దేశంలో. ఇప్పుడు ఇంట్లో నాన్న సంపాదిస్తే అందరం తినేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు తర్వాత అమ్మా నాన్న కొంతమంది సంపాదించారు, కొంతమంది ఒక నాన్నే సంపాదించారు. ఇప్పుడు అమ్మా నాన్న ఇద్దరు సంపాదిస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీలో అందరూ సంపాదించే స్థితికి ఇప్పుడు వచ్చారు. అంటే ఏంటి, ఇంట్లో అందరం సంపాదిస్తే కానీ మనం సొసైటీలో ఒక ప్లేస్లో మనం ఉండాలి, ఒక ఐడెంటిటీ మనకు ఉండదు.
అనేది అర్థమైనప్పుడు దేశం కోసం మరి ఎలా ఆలోచించాలి కదా. ప్రతి వీధి ప్రతి ఊరు కలిస్తే ఒక దేశం అయింది. మరి అందరూ కలిసి దేశం కోసం ఆలోచించాలి. కనీసం మనం ఏం చేయలేకపోయినా, మనం మంచి చేయలేకపోతే కనీసం చెడన్న చేయకుండా ఉండాలి. మనకి చేత కాకపోతే చేతులు ముడుచుకుని కూర్చోవాలే కానీ ఇలాంటి పనులు ఇలాంటి చేష్టలు చేయకూడదు. అండ్ ఒక మంచి వ్యూ అయితే మీరు మాకు ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు